గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో సంఘం అంతటికి, అదే రీతిగా కాలనీలో ఉన్న అందరూ కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే అందరు కలిసి ఇక్కడ దేవుని స్తుతించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకుని దేవుని గణపరుద్దాం. ఈరోజు క్యారల్స్గా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు క్యారల్స్ అనే ఒక మాటను మనం చూసినప్పుడు అదొక పాపులర్ హిమ్, లేదంటే కొన్ని కీర్తనలు మనము అందరం కలిసి పాడుతూ దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేళ్ళు, లేదంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన జన్మించిన రీతిని అంతటిని గుర్తు చేసుకుంటూ అందరం కలిసి ఒక గుంపుగా దేవుని స్తుతించడమే క్యారల్స్ అనే మనం దాని యొక్క అర్థాన్ని గమనించవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ సంఘస్థులందరూ మనందరం కలిసి దేవుడు మన జీవితాల్లో ఈ లోకానికి వచ్చి ఆయన మానవుడిగా జన్మించి పరమాత్ముడు, ఆయన గొప్ప దేవుడు, ఈ లోకానికి తాను తగ్గించుకొని వచ్చి మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని దానంతటిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అందరం ఇక్కడ దేవుని గణపరచడానికి, ఆయనను స్తుతించడానికి ఇక్కడ చేరాము. కాబట్టి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తానని ఈ సమయంలో ఈ యొక్క మీటింగ్ని మనం ప్రారంభం చేసుకుందాము. అయితే ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క కూటమిని మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ శాంతి వర్ధానం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యతను దయచేయండి ప్రభా. దేవా, ఈ ప్రారంభము నుండి ప్రభా చివరి వరకు కూడా ప్రభా నీ సంరక్షణలో నాయన మమ్మలను భద్రపరచండి, నడిపించండి, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకునండి ప్రభువా. దేవా, ఇక్కడ ఎలాంటి దేవా పాముల వలన కానీ చర్యల వలన కానీ ఎలాంటి కూడా నాయన పాయముల బిడ్డలుగా ఎవరికి నాన్న సంభవించకుండా ఆరోగ్యమును ఉంచి ప్రభు అనే రక్షణలో భద్రపరచండి దేవా. ఇదిగో నాయన తండ్రి, ఇందుకు జరుపుతున్నటువంటి దేవా, ఇదిగో శివ పాస్టర్ని బట్టి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీ వాక్యము ద్వారా దేవా ఆ వాక్యాన్ని మా హృదయాలలో భద్రం చేసుకోవడానికి కూడా శక్తినివ్వండి ప్రభు. అలాగే ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ప్రభువ నీవే మహిమను పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. సో సమయంలో మనం ప్రారంభించుకుందాం. సో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? సో క్యారల్స్ అంటేనే సేయింగ్ సంథింగ్ ఆర్ సింగింగ్ హ్యాపీలీ. మనం ఆనందంగా దేవుని గురించి ఏదైతే మనం నేర్చుకుంటా ఉన్నామో అది మన పాటల రూపంగా మనం దేవుని స్తుతించడమే క్యారల్స్. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతా ఉన్నాను. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆ గొప్ప కార్యం, నేను మీకు ఒక మంచి శుభవార్త మన ప్రజలందరికీ కలగబోవో ఒక శుభవర్తమానం నేను తెలియజేయడానికి వచ్చానని అక్కడ దేవదూత చెప్పినప్పుడు మరి ఆ గొర్రెల కాపర్లు వాళ్ళు విని అక్కడ వాళ్ళు చాలా ఆనందంగా వెళ్ళినట్టు చూస్తున్నాం. తర్వాత చూస్తే జ్ఞానులు కూడా వాళ్ళు అత్యానంద భరితలే దేవుని కనుగొన్న తర్వాత వాళ్ళు వెళ్ళి దేవుని స్తుతించినట్టు ఆరాధన చెల్లించినట్లు చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నాం. మనందరికీ తెలుసు యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనేది. మన యొక్క పాపముల నుండి విడిపించడానికి, నిత్య జీవితాన్ని ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ శుభ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు లెట్స్ ఆల్ సెలబ్రేట్. మనం అందరం కలిసి కీర్తనలు పాడుతూ దేవుని గణపరుద్దాం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు గంతులు వేస్తూ దేవుని గణపరచాలని నేను కోరుతా ఉన్నాను. ఒక్క మాటను కీర్తనల నుండి 33వ అధ్యాయాన్ని నేను చదివి వినిపిస్తాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాసియు కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు
నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఈ యొక్క మాటలు దేవుడు దీవించినగాక. ఇక్కడ మాటలు ఎంత చక్కటి మాటలు చూస్తున్నాం కదండి. మీరు సితారాతో స్వరమండలములతో కలిపి దేవుని స్తుతించండి, ఆయనకి కొత్త కీర్తన పాడండి అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ గాడ్ ఈజ్ అ క్రియేటర్, సృష్టికర్త. ఈరోజు బయట ఈ రీతిగా పెట్టడానికి కారణం దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిలో మనం బయట కూర్చొని ఈ యొక్క వాతావరణం ఆనందిస్తూ, కొంచెం చల్లగా ఉంది అయినప్పటికీ మనం ఇక్కడ కూర్చొని దేవునిలో ఆనందిస్తూ ప్రతి ఒక్కరు సంతోషంగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతూ మీరు ఆ రక్షణ ఆనందంలో కొనసాగుతూ ముందుకు వెళ్ళాలని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో మరి మనం కొన్ని కీర్తనలు మనం పాడే ముందు ప్రతి ఒక్కరు మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతా ఉన్నాను. సో యూత్ మెంబర్స్ ఉంటే ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. కొరియోగ్రఫీ వేస్తున్నటువంటి బిడ్డలు, యాక్షన్ సాంగ్స్ చేస్తున్నటువంటి బిడ్డలు, యవనస్తులు, అదే రీతిగా చిన్న బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే ఒక చిన్న యాక్షన్ సాంగ్ని మనం చూద్దాం, నేర్చుకుందాం. దయచేసి ప్లీజ్ కమ్. సో ఇప్పుడు మీరందరూ అలా కూర్చోవద్దండి, ప్రతి ఒక్కరు లేచి నిలబడాలని కోరుతా ఉన్నాను. సో ఈ సర్వీస్ అంతా మనం ఆదివారం కూర్చొని మనం వాక్యం విని అలా కాదు, ఈరోజు అంతా కేవలం మనము ఏమంటారు పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ కొన్ని వాక్యాన్ని మనం వింటూ ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి మన కొరకు యవనస్తులందరూ వాళ్ళు చక్కగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అరేంజ్ చేశారు. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థనాపూర్వకంగా మర్యాదగా మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. ఎక్కడున్నా ఏది చేసినా దేవుని మహిమ కొరకు మనం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందించాలి. చాలా సంతోషంతో మీరందరూ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతా ఉన్నాను. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లేచి నిలబడినట్లయితే కొంచెం స్ప్రెడ్ అవ్వండి, పర్వాలేదు. సో ఈ యొక్క బిడ్డలు వీళ్ళు యాక్షన్ సాంగ్స్ చేస్తుండగా మీరందరూ కూడా వాళ్ళతో పాటు కలిసి వేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఫీల్ ఫ్రీ, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు, ప్రతి ఒక్కరు వేయాలి. కమ్ ఆన్. కమ్ ఆన్, అందరు వేయాలి, నేను చూస్తున్నాను. Twinkle, smiles. Ikkada wait. You can stand here in the front line. Come, please. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, ho, ho. Whoa. Can you dance just like an elf? Time to get off from the shelf. Can you dance just like an elf? Yo, yo, yo. Can you do the snowman shuffle? Do it once, then do it double. Can you do the snowman shuffle in the snow? Twinkle, smiles, munduku randi. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, ho, ho. Whoa. Santa boogie. సో ఇది చూస్తున్నారు కదా, ఒక్కసారి పిల్లలు వేశారు కదా, మీరు చూడాలి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే శాంటా బూగి అన్నప్పుడు ఒకసారి చేస్తారా నాన్న? శాంటా బూగి అన్నప్పుడు వాళ్ళు వేస్తున్న స్టెప్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఎల్ఫ్ అన్నప్పుడు, సో ఎల్ఫ్ అన్నప్పుడు వీళ్ళు దట్ ఈస్ రెయిన్డీర్. శాంటా బూగి అన్నప్పుడు ఇలా థమ్స్ అప్ ఒకసారి వేస్తారా? శాంటా బూగి. ఓకే, ఒకసారి మీరు కూడా చేయండి. శాంటా బూగి. నెక్స్ట్ రెయిన్డీర్. ఓకే, నెక్స్ట్ ఎల్ఫ్. యా, మలాకి వేసినట్టు. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో స్నోమెన్ షఫిల్ అన్నప్పుడు ఇలా అంటే ఆ స్నోని ఇలా గట్టిగా గుచ్చి క్లీన్ చేయడం అనమాట షఫిల్. ఓకే, సో ఈ 4 స్టెప్స్ మెయిన్ థింగ్. సో తర్వాత ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ అప్ హై అన్నప్పుడు పైకి, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్ లో అన్నప్పుడు కిందకి. ఓకే, సో ఆర్ యు రెడీ? ఓకే, రెడీ. ఒకసారి పిల్లలు చూసి అందరు వేయాలని కోరుతున్నాను. Everybody
Everybody do Christmas lights, ho, ho, ho. Can you do the Santa boogie? Drink your milk and eat the cookie. Can you do the Santa boogie? Ho, ho, ho. Can you do the reindeer gallop in the sky so very high up? Can you do the reindeer gallop? Go, go, go. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, 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 ho. Can you dance just like an elf? Time to get off from the shelf. Can you dance just like an elf? Yo, yo, yo. Can you do the snowman shuffle? Do it once, then do it double. Can you do the snowman shuffle in the snow? Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, 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 ho. Santa boogie. యాక్షన్ చేయాలి అందరు శాంటా బుగి అన్నప్పుడు అందరూ ప్రతి ఒక్కరు చేయాలి. ఆంటీ మీరు కూడా. Freeze. మ్యాక్స్ నిద్రపోయాడు. ఫ్రీజ్ అన్నప్పుడు Reindeer ఫ్రీజ్. gallop. రెయిన్డియర్ జస్ట్ ఇలా పెడతారు ఇలా ముందుకి. Freeze. Elf dance. Freeze. Snowman shuffle. స్నోమెన్ షఫల్. Come on everyone. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, ho, ho. ఓకే వచ్చిందండి అందరికీ. సో మళ్ళీ ఒకసారి చేస్తారా? లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇంకా. ఓకే ఫస్ట్ స్నోమెన్ అన్నప్పుడు ఓకే, తర్వాత నెక్స్ట్ రెయిన్డీర్ మీరు చూపించండి. రెయిన్డీర్ ఓకే, నెక్స్ట్ ఎల్ఫ్ ఓకే, లాస్ట్లో స్నోమెన్ షఫల్ అన్నప్పుడు యూ హ్యావ్ టు జస్ట్ అంటే ఇలా నొక్కినట్టు చూపించాలి, పుష్. ఓకే సో ఈ 4 థింగ్. ఫ్రీజ్ అన్నప్పుడు అందరు స్టాప్ అవ్వాలి. సో మళ్ళీ ఒకసారి నేను పెడుతున్నాను, ఇది ఒకసారి మళ్ళీ వేద్దాం అందరం కలిసి. All the moves to oh, can you do the Let me see your Christmas lights. ఓకే రెడీ ఎవ్రీవన్, అందరు ప్రతి ఒక్కరు వేయాలి. Everybody put your hands up high. ఎవ్రీబడి Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, ho, ho. Can you Do the snow boogie? Santa boogie. Everyone Santa boogie. Do the Santa boogie. Ho, ho, ho. Can you do the Reindeer. in the sky so very high up? Can you do the reindeer gallop? Go, go, go. Come on everyone. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, ho, ho. Everybody bring your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, ho, ho. Can you dance just like an elf? Elf. Time to get off from the shelf. Can you dance just like an elf? Yo, yo, yo. Can you do the Snowman shuffle. Do it once, then do it double. Can you do the snowman shuffle in the snow? Come on everyone. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low.
Everybody do Christmas lights, ho ho ho. So are you ready to freeze? Santa boogie. అందరు చేయాలి ప్రతి ఒక్కరు. Santa boogie. Freeze. Reindeer gallop. Reindeer. Freeze. Elf dance. Freeze. Snowman shuffle. అందరూ snowmen. Come on everyone. Everybody put your hands up high. Everybody bring the hands down low. Everybody do Christmas lights, ho ho. Christmas lights. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights, ho ho ho. సో ఎంతమంది ఆనందంగా ఉన్నారు, ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ లాస్ట్లో వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు లేచి చేస్తూనే ఉండాలి ఈరోజు మొత్తం యాక్షన్ సాంగ్స్. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూర్ రెడీ? కెన్ యూ షో మీ యువర్ హ్యాండ్స్? అంతేనా? అంతేనా మీ ఎనర్జీ? సో ప్రతిసారి కూర్చొని ఉంటాం కదా మా చర్చ్లో, ఈరోజు మొత్తం లేచి నిలబడి మీరు యాక్షన్ సాంగ్స్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఆర్ యూ రెడీ? ఎస్ అని చెప్పగలరా ఒకసారి? ఇంకా అంతేనా? ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ. సో ఈ సమయంలో కొన్ని కీర్తనలు పాడి దీనికి కూడా యాక్షన్స్ ఫస్ట్ బిడ్డలు చేస్తారు. యూత్ మెంబర్స్ చేసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరిని మళ్ళీ లేచి నిలబెడతాను. సో అంతవరకు కొంచెం రెస్టే. ఓకే, సో దేవుడు ఎంత మంచివాడు కదండి. మన దేవుడు ఆయన మంచివాడు, నమ్మదగినవాడు. హీఈస్ గుడ్ ఆల్ ది టైమ్. ప్రతి సమయంలో మన దేవుడు ఆయన మంచివాడు కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితులను అనుభవించగలుగుతున్నాం. దేవుడు ఈ లోకానికి నశించిపోయినటువంటి మనలను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. లాస్ట్ టైం మనం చూసాము ఈ లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యము ఏంటనంటే, లాస్ట్ టైం మనం చూసాం, మనకి హజీ గారు చెప్పినటువంటి మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి ఫస్ట్ మ్యాన్ ఎవరు? నీల్ ఆమ్స్ట్రాంగ్ కదా. సో మనకి నెట్లో కూడా కొట్టి చూస్తే ఆ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఆయన వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనని ఏమంటారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ కదా టు స్టెప్ ఆన్ టు ద మూన్. దేవుడు సృష్టించిన యొక్క సృష్టిలో ఈ భూమి తర్వాత ఈ యొక్క చంద్రమండలం దాని మీదకి వెళ్ళినప్పుడు, మూన్ మీదకి వెళ్ళినప్పుడు హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు స్టెప్ ఆన్ ద మూన్. ఎలా ఉంటుంది కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నేను మనిషిగా వెళ్ళి దాని మీద అడుగుపెట్టిన దానికంటే ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన దేవాది దేవుడు ఈ భూమి మీద అడుగుపెట్టడం దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ అని ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ని గుర్తు చేస్తాను. నిజమే, ఆ గొప్ప దేవుడు ఆయన మహిమను, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నశించిపోయినటువంటి మనలను దేవుడు తిరిగి ఆ మహిమను ఇవ్వడానికి, ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి దేవుడిచ్చిన రక్షణ బట్టి ప్రతి ఒక్కరం కలిసి దేవుని గణపరుద్దాం. చాలా చాలా మంచివాడైనటువంటి దేవునికి మనం కీర్తన పాడుతూ దేవుని గణపరుద్దాం. సో ఈ సమయంలో బిడ్డలు యాక్షన్స్ చేస్తూ ఉన్నారు యూత్ వాళ్ళు. సో అది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి జాగ్రత్తగా. యాక్షన్స్ అని కోరుతూ ఉన్నాను. సాంగ్ కూడా పాడుతున్నప్పుడు ఈ పాటను కూడా పాడి వినిపించిన తర్వాత మీరు కూడా పాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను ప్రేమించావు, నీ ప్రాణము
కమన్ స్టాండ్ అప్. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరి మాటలను వెనక చెప్పాలి. ఈ పాట పాడుతూ మనం యాక్షన్ సాంగ్ని చేద్దాం. ఓకే, నిజంగా కదండి, మన దేవుడు మంచివాడు. మనల్ని వెదకి వచ్చి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకున్న మన దేవుడు. అంతేకాదు, ఈ సర్వలోకాన్ని సృష్టించి అధికారాన్ని మనకిచ్చాడు. దీన్ని ఏలాలని దేవుడు చెప్పాడు. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకొని మీరు ఏలేవాళ్ళుగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ ద రూలర్స్ అని దేవుడు చెప్పి అధికారాన్ని దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప దేవుడు కదండి. ఈరోజు ఆ దేవుని గుర్తు చేసుకుంటూ ఈ కీర్తన పాడుతూ దేవుని మనం గణపరుద్దాం ప్రతి ఒక్కరం. ఓకే, సో ఈ యొక్క చాలా చాలా మంచివాడు అనేది తమిళ్లో రొంబో రొంబో నల్లవర్ యేసు, ఎన్నేసప్ప రొంబో రొంబో నల్లవర్ యేసు. సో పాడుతున్నప్పుడు మీరు కూడా ఆ పాట నేర్చుకుంటూ యాక్షన్స్ కూడా చేయాలని కోరుతా ఉన్నాను. మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడై ఉండి నాకు జయమునిచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడై ఉండి నాకు జయమునిచ్చావు. మళ్ళొకసారి, నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడై ఉండి నాకు జయమునిచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడై ఉండి నాకు జయమునిచ్చావు. అందుకే చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. ప్రతి ఒక్కరం చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. తమిళ్లో పాడదామా? రొంబో రొంబో నల్లవరేసు, ఎన్నేసప్పా రొంబో రొంబో నల్లవరేసు. అందరం కలిసి రొంబో రొంబో నల్లవరేసు, ఎన్నేసప్పా రొంబో రొంబో నల్లవరేసు. మరాఠీ चांगला चांगला माझा येशू, माझा येशूवा खूप खूप चांगला येशू. चांगला चांगला माझा येशू, माझा येशूवा खूप खूप चांगला येशू. हिंदीलो अच्छा अच्छा मेरा येशू, मेरा येशूवा अच्छा अच्छा मेरा येशू. अच्छा अच्छा मेरा येशू, मेरा येशूवा अच्छा अच्छा मेरा येशू. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. నిజంగా మంచివాడేనా? చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. అందరం కలిసి చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చివరిసారి చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. సో ఆర్ యు రియల్లీ హ్యాపీ? మన దేవుడు ఎంత మంచివాడు కదండి. ఈ లోకానికి మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమించి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని ఎన్నుకొని తిరిగి అధికారాన్ని మనకు అనుగ్రహించి మనం కూడా దేవునితో పాటు ఏలాలి అని ఏర్పరచుకున్నటువంటి దేవుని మరొకసారి అందరం చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. ఓకే, సో మరి ఒక కీర్తన కొంచెంసేపు కూర్చుందాం. మళ్ళీ పాట పాడిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లేపుతాం. ఓకే, సో టిల్ దెన్ టేక్ సమ్ రెస్ట్.
సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దిస్ ఈజ్ అ హిందీ సాంగ్. సో ఎంతమంది హిందీ నేర్చుకుంటారు? ఓకే, సాంగ్ నేర్చుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి మేము పాడతాము, పాడిన తర్వాత యాక్షన్స్ చేసినప్పుడు ఆ రెండు గమనించి మాతో పాటు మీరు నేర్చుకోవాలని కోరుతా ఉన్నాం. సో జై బోలో యేసు మసీహాకి జై బోలో. ఎందుకనంటే మనం దేవునికి జై అని చెప్దాం. ఎందుకంటే దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన కంటి చూపు లేనటువంటి వారికి ఆయన చూపును దయచేసి కుంటి వారిని ఆయన బాగుపరిచినటువంటి దేవుడు. అంతేకాదు ఆయన మరణాన్ని తిరిగి జయించినటువంటి దేవుడు. సో మరొకసారి ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. మనం ఏదైతే సువార్తను యేసుప్రభు గురించి నమ్ముతా ఉన్నామో పౌలు చెప్తాడు, ఒకవేళ యేసుప్రభు ఈ లోకాల్లో జన్మించి ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేవబడకపోయి ఉంటే మనం పాపంలోనే ఉన్నాము, మనం ప్రకటించే సువార్త వ్యర్థము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు కూర్చున్నాం మనము ఏదైతే సువార్తను యేసుప్రభుని నమ్ముతున్నామో వీ షుడ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్. మనం ఏదైతే సువార్త ప్రకటిస్తున్నామో అది ప్రకటించడానికి మనం సిగ్గు పడనక్కర్లేదు. ఎందుకంటే మనం నిరీక్షణ ఏదైతే నమ్ముతున్నామో ఆ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో ఈ యొక్క హిందీ పాట మంచి అర్థవంతమైన కీర్తన ఒకసారి పాడుచుండగా మీరు ప్రతి ఒక్కరు గమనించాలని కోరుతా ఉన్నాం. సో హిందీ సాంగ్ ఓకే, ఒకసారి మేము పాడుతున్నామో ప్రతి ఒక్కరు గమనించాలని కోరుతాను. జై బోలో యేసు మసీహా కి 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 జై బోలో. अन्नों को आंख दिया यीशु ने, अन्नों को आंख दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने. जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो. घोड़े को चंगा किया यीशु ने, घोड़े को चंगा किया यीशु ने, लाजर को उठा दिया यीशु ने, लाजर को उठा दिया यीशु ने. जय बोलो जय बोलो जय बोलो जय बोलो जय बोलो जय बोलो यीशु मसीहा की जय बोलो जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो. ఓకే, సో ఇది హిందీ సాంగ్. ఇందాక నేను చెప్పినట్లు దేవునికి మనం జై చెప్దాం. ఎందుకంటే ఆయన కంటి లేనటువంటి వారికి, చూపు లేనటువంటి వారికి ఆయన చూపును దయచేసినటువంటి దేవుడు. ఆయన కుంటి వారికి ఆయన కాలును ఇచ్చి నడవ చేసినటువంటి దేవుడు. అంతేకాదు యేసు ప్రభు ఆయన కోడికో చంగాదియా అని అంటే కుష్ఠరోగులు కూడా ఆయన బాగుపరిచినటువంటి దేవుడిని మనం చూస్తున్నాము. లాజర్ని మరణం నుంచి లేపినటువంటి గొప్ప దేవుడు. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవునికి మనం జయం చెప్దామని ఒక అర్థం వచ్చేటువంటి ఒక పాట. ఒకసారి అందరం లేచి నిలబడతారా? లేచి నిలబడి ఒక్కొక్క లైన్ మాతో మేము పాడుతున్నప్పుడు ఒక్కొక్క చరణం 2 టైమ్స్ రిపీట్ చేస్తాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ వీళ్ళు ఎలా యాక్షన్ చేస్తున్నారో చేస్తూ మీరు కీర్తన పాడుతూ దేవుని స్తుతించాలని కోరుతున్నాను. Are you ready? Ready everyone? ఒకసారి మీ హ్యాండ్స్ చూపిస్తారా? ఓకే, గుడ్. సో స్టార్ట్ చేద్దాం.
जय बोलो यीशु मसीहा की जय बोलो अंदरम जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय अंदरम जय बोलो यीशु मसीहा की जय మళ్ళొకసారి అందరం కలిసి जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो अंधों को आंख दिया यीशु ने शब्दम अंधों को आंख दिया यीशु ने लंगड़ों को चला दिया यीशु ने लंगड़ों को चला दिया यीशु मलकसारी अंधों को आंख दिया यीशु ने अंधों को आंख दिया यीशु ने लंगड़ों को चला दिया यीशु ने लंगड़ों को चला दिया यीशु अंदరం కలిసి जय बोलो ఇంకా గట్టిగా जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय మళ్ళొకసారి చెప్దామా जय बोलो यीशु मसीहा की जय అందరం जय बोलो यीशु मसीहा की जय मलकसारी अंधों को आंख दिया यीशु ने अंधों को आंख दिया यीशु ने लंगड़ों को चला दिया यीशु ने लंगड़ों को चला दिया यीशु मलकसारी अंधों को आंख दिया यीशु ने अंदరం చెప్తాం अंधों को आंख दिया यीशु ने लंगड़ों को चला दिया यीशु ने लंगड़ों को चला दिया यीशु अंदరం కలిసి जय बोलो ఇంకా గట్టిగా जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो अंदరం कोड़ी को चंगा किया यीशु ने अंदరం कोड़ी को चंगा किया यीशु ने लाजर को उठा दिया यीशु ने लाजर को उठा दिया यीशु मलकसारी कोड़ी को चंगा किया यीशु ने कोड़ी को चंगा किया यीशु ने लाजर को उठा दिया यीशु ने लाजर को उठा दिया यीशु अंदరం जय बोलो यीशु मसीहा की जय बोलो थैंक यू ब्रदर जय बोलो यीशु मसीहा की जय बोलो मलकसारी कोड़ी को चंगा किया यीशु ने कोड़ी को चंगा किया यीशु ने लाजर को जिता दिया यीशु ने लाजर को उठा दिया यीशु मलकसारी कोड़ी को चंगा किया यीशु ने कोड़ी को चंगा किया यीशु ने लाजर को उठा दिया यीशु ने लाजर को उठा दिया यीशु अंदరం కలిసి जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीहा की जय बोलो यीशु मसीह ఇంకా మంచి వేయాలి అందరూ కలిసి जय बोलो यीशु मसीहा की जय बोलो जय बोलो यीशु मसीहा की जय बोलो అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం హల్లెలూయా
మన దేవుడి స్థుతికి పాత్రుడు కదండి. ఎందుకంటే అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు. రోగులను దేవుడు స్వస్థపరిచాడు. వాటికి మించి పాపం అనే రోగంతో ఉన్న మనలను విమోచించడానికి వచ్చినటువంటి యేసుప్రభు ఆయన యొక్క జననాన్నే మనము క్రిస్మస్గా జరుపుకుంటా ఉన్నాం. అలాంటి దేవుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇంకొక సాంగ్ నేర్చుకుందామా? రెడీయా? సో ఈరోజు నో రెస్ట్, ఇంకా కంప్లీట్గా మీరు సాంగ్స్ అన్నీ నేర్చుకొని వెళ్ళాలి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు సాంగ్స్ మీకు నేర్పిస్తూ ఉన్నాం. ఓకే, కొంచెం సేపు కూర్చోండి, మళ్ళీ ఇంకొక సాంగ్ నేర్చుకునే వరకు. చెక్ యేసుప్రభు ఆయన చెప్పినటువంటి మాట ఏంటండి? ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రావడం దేవుడు చెప్తా ఉన్నాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన వెలుగుగా వచ్చి ఆయన మార్గాన్ని చూపించి నేనే మార్గము అని చెప్పినటువంటి గొప్ప దేవుడు. అయితే ఈరోజు ఈ యొక్క పాటలు ఇంగ్లీష్ సాంగ్ని మనం పాడదాం. సో అనేకమైన దేవుడు ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, యేసుప్రభు ఆయన వెళ్తున్నప్పుడు చాలామంది దావీదు కుమారుడు అని ఆయనకి సహాయం కొరకు ఆయనను కేకలు వేసినప్పుడు దేవుడు వాళ్ళని వచ్చి స్వస్థపరిచినటువంటి దేవుడిని మనం చూస్తున్నాం. ఎంతమందిని స్వస్థపరిచారండి? చూపు లేనటువంటి వారికి దేవుడు ఆయన చూపునివ్వడం, రోగస్తులను లేవనెత్తడం, కుష్ఠరోగుల్ని బాగుపరచడం, పక్షవాయుతో ఉన్నటువంటి వారిని దేవుడు స్వస్థపరచడం, అనేకమైన కార్యాలు చూస్తూ ఉన్నాం. సో దేవుడు చెప్తా ఉన్నాడు, సో వాటికి మించి దేవుడు మనకిచ్చింది నిత్య జీవితం. కాబట్టి యేసుప్రభు నేనే మార్గం, సత్యము, జీవము అని చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుంటూ ఇది ఇంగ్లీష్ సాంగ్ ఒకసారి మేము పాడతాము, ప్రతి ఒక్కరు గమనించాలని కోరుతా ఉన్నాను. బ్లైండ్ మ్యాన్ స్టూడ్ బై ద రోడ్ అండ్ హీ క్రైడ్. అందరం చప్పట్లు కొడదామా ఒకసారి? లెట్స్ ఎంకరేజ్ ద క్రూ టీమ్ హియర్, crew and the choir team. ఒకసారి నేను చెప్తాను. ద బ్లైండ్ మ్యాన్ స్టూడ్ బై ద రోడ్ అండ్ హీ క్రైడ్. మీరు యాక్షన్స్ వీళ్ళు చేస్తారు, ఒకసారి గమనించండి. The blind man stood by the road and he cried. The blind man stood by the road and he cried. The blind man stood by the road and he cried, he cried. Oh, 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 show me the way, show me the truth, show me the life, way to go home. Malakari, blind man stood by the road and he cried. Blind man stood by the road and he cried. Blind man stood by the road and he cried. Oh, 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 show me the way, show me the truth, show me the life, way to go home. The woman stood. The woman sat on the well and she cried. Woman sat on the well and she cried. The woman stood by the well and she cried. Oh, 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 show me the way, show me the truth, show me the life, way to go home. Jesus hung on the cross and he cried. Jesus hung on the cross and he cried. Jesus hung on the cross and he cried. Oh, 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 show me the way, show me the truth, show me the life, way to go home.
from the dead and he cried. Jesus rose from the dead and he cried. Jesus rose from the dead and he cried. Oh, I am the way, I am the truth, I am the light. Let it go home. Na 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 na. Na 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 na. Na 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 na. Na 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 na. So are you ready? Please stand up. సో ఫస్ట్ ఏంటంటే ద బ్లైండ్ మ్యాన్ స్టూడ్ బై ద రోడ్ అండ్ హీ క్రైడ్, షో మీ ద వే. ఓకే, తర్వాత షో మీ ద ట్రూత్, టీ. తర్వాత షో మీ ద లైఫ్. దేవుడు ఆయన నేనే మార్గం సత్యం జీవం కదా, ఆ మార్గాన్ని చూపించమని బ్లైండ్ మ్యాన్ హీస్ క్రైయింగ్ అని చెప్పినటువంటి మీనింగ్. ఓకే, ద బ్లైండ్ మ్యాన్ స్టూడ్ బై ద రోడ్ అండ్ హీ క్రైడ్, షో మీ ద వే, షో మీ ద ట్రూత్, షో మీ ద లైఫ్. ఓకే, సో నెక్స్ట్ ద ఉమెన్, సమరయ స్త్రీ గురించి కదా, తను కూడా దేవుని గురించి వెతకడానికి తను కూర్చొని తను చేస్తున్నప్పుడు యేసుప్రభు తను కనుగొని దేవుడు ఆయన జీవజలపు ఊటను దేవుడు అనుగ్రహించిన దేవుడు, నేనే మార్గం అని చెప్పినటువంటి దేవుడు. సో ద ఉమెన్ సాట్ ఆన్ ద వెల్ అండ్ షీ క్రైడ్. ఓకే, సో షో మీ ద వే, సేమ్ షో మీ ద వే, షో మీ ద ట్రూత్, షో మీ ద లైఫ్. తర్వాత జీసస్ హ్యాంగ్ ఆన్ ద క్రాస్ అండ్ హీ క్రైడ్. Jesus hang on the cross and he cried, show me the way, show me the truth, show me the life. తర్వాత యేసు ప్రభు ఆయన మనిషిలాగా ఉన్నప్పుడు ఆయన కూడా మనకు ఒక మార్గాన్ని చూపించిన దేవుడు. జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్, 4 చరణాలు. ఓకే, లాస్ట్ ఇది జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ హీ క్రైడ్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. ఇది సాంగ్. ఓకే, సో ఆర్ యూ రెడీ గైస్? కనిపిస్తున్నారా? సో బ్రదర్ మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంచెం ఇటు వస్తే బాగుంటుంది ప్లీజ్. సో ప్రతి ఒక్కరు వేయాలని కోరుతా ఉన్నాను యాక్టివ్గా. సో ఆర్ యూ రెడీ? ఒకసారి చెప్తారా? వినిపించట్లేదు. ఆర్ యూ రెడీ? నో ఎనర్జీ, అంతేనా మీ ఎనర్జీ? ఆర్ యూ రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, by the road and he cried. Come on. Blind man stood by the road and he cried. Blind man stood by the road and he cried. Oh, show me the way, show me the truth, show me the light, way to go home. Malokari, the blind man. The blind man stood by the road and he cried. The blind man stood by the road and he cried. The blind man stood by the road and he cried. Oh, show me the way, show me the truth, show me the light, way to go home. The woman sat on them. The woman
on the cross. Jesus hung on the cross and he cried. Jesus hung on the cross and he cried. Jesus hung on the cross and he cried. Oh, show me the way, show me the truth, show me the life. Wait and go home. Jesus rose from the dead. Jesus rose from the dead and he cried. Jesus rose from the dead and he cried. Jesus rose from the dead and he cried. Oh, I am the way, I am the truth, I am the life. Wait to go home. Come on, ready? 1, 2. Na 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 na. అందరూ వేద్దాం. నా 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 నా. One more time. నా 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 నా. ఇంకోసారి వేద్దాం. నా 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 నా. Last time. నా 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 నా. హల్లెలూయా. అందరం చప్పటి కొట్టి దేవునికి కనపడదా? వచ్చిందా సాంగ్? ఎంతమందికి వచ్చింది? నచ్చిందా? అందరం చెప్దాం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దయచేసి కూర్చుందాం కొంతసేపు. సో ఈరోజు మీకు నో రెస్ట్. ఇంకొక సాంగ్ చేయడానికి మా యూత్ అండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో 1 more సాంగ్, హిందీ సాంగ్ ఒకటి నేర్పిస్తాం. ఓకే, జస్ట్ చిన్న కోరస్, దాన్ని నేర్చుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక రాజుగా ఆయన వచ్చినట్లుగా మనం చూసాం. అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అక్కడ జ్ఞానులు అడిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు రాజు, సో కింగ్ అని చూసినప్పుడు పవర్ఫుల్ మనకు అనిపిస్తుంది కదా, చాలా ధైర్యవంతుడిగా ఆయనకి రాజ్యం ఉందని చూపిస్తాం. కానీ ఈ రాజు, ఈ యేసు ప్రభు, ఈ రాజు ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి గొప్పతనం ఏంటంటే హీఈస్ హంబుల్. ద కింగ్ ఈజ్ హంబుల్. దేవుడు ఆయన తగ్గించుకొని, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆ సింహాసనాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి దీనునిగా, ఒక రాజు అయ్యుండి కూడా ఆయన దీనునిగా వచ్చినటువంటి స్థితిని మనం గుర్తు చేసుకొని, సో మన దేవుని గణపరుద్దాం. ఈ ప్రపంచాన్ని అంతటికీ బాద్షా ఎవరనంటే ఆయన దేవుడే. సో ఆ మీనింగ్ వచ్చేటువంటి కీర్తన ఇది. సో ఒకసారి మేము పాడతాము, ఒకసారి మీరు ఆ యొక్క పాటను విని అదే రీతిగా ఈ యొక్క యాక్షన్స్ని గమనించాలని కోరుతా ఉన్నాము. సో ఐ యూ రెడీ టు లెర్న్ అదర్ సాంగ్, హిందీ సాంగ్? ఒకసారి మేము పాడతాము, ప్రతి ఒక్కరు గమనించాలని కోరుతాను. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह? यीशु है उसका नाम, यीशु है उसका नाम. तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. मतलब सारी कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह? यीशु है उसका नाम, यीशु है उसका नाम. तो करो जय जयकार,
करो जय जयकार, तो करो जय जयकार, करो जय जयकार, तो करो जय जयकार। क्रूस को उठाया है, क्रूस को उठाया है, मौत को हराया है, क्रूस को उठाया है, मौत को हराया है। अनुग्रह से उसके हमने उद्धार पाया है, अनुग्रह से उसके हमने उद्धार पाया है। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। చేద్దామా? ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. కౌన్ హే రాజా వంక రాజా, ఈ రాజులకి రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు ఎవరు? సో చిన్నపిల్లలందరూ కూడా రావాలని కోరుతాను ప్లీజ్. సండే స్కూల్ చిల్డ్రన్ అండ్ యంగ్స్టర్స్. సో ఒకసారి హిందీలో చెప్తాను చూడండి. కౌన్ హే రాజా వంక రాజా, कौन है ఈ దునియా కా బాద్షా, ఇలా చూపించాలి బాద్షా. ఓకే, कौन है రాజాओं का రాజా, कौन है దునియా కా బాద్షా. యేసు है उसका नाम, అంటే ఆయన ఎవరో కాదు, యేసు ప్రభుని. యేసు కా उसका नाम, तो करो जय जयकार, ఆయనకి జై జై శబ్దం అని చెప్పి. तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. ఆయన యేసు ప్రభు ఏం చేశారు? ఆయన సర్వలోకాన్ని సృష్టించి నీటి మీద నడిచాడు కదండి, అందుకే చరణం. పానీ పే చల్తా హై, బీద్ కో ఖిలాతా హై. ఆయన నీటి మీద నడిచి ఆయన ఆహారాన్ని కూడా దయచేసిన దేవుడు. పానీ పే చల్తా హై, బీద్ కో ఖిలాతా హై, పానీ పే చల్తా హై, बीद को खिलाता है. शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से. అంటే దాని అర్థం శైతాన్ కూడా దేవుని యొక్క నామానికి భయపడి పారిపోతాడని దాని యొక్క అర్థం. సో ఆ నామం ఏదో కాదు, యేసు నామం అని అర్థం చెప్పేది. కాబట్టి మళ్ళీ కౌన్ హే రాజాओं का రాజా, कौन है दुनिया का బాద్షా. ఓకే, నెక్స్ట్ రెండో చరణం ఏంటనంటే క్రూస్ కో ఉఠాయే హే. యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోవడానికి ఈ లోకానికి వచ్చిన సంగతి మనకు తెలుసు. ఆయన సిలువను మోసుకొని మనకేం అనుగ్రహించాడు? మౌత్ కో హరాయా అంటే మరణాన్ని ఆయన ఓడించాడు అని దాని అర్థం. ఆయన సిలువను మోసి మరణాన్ని జయించినటువంటి దేవుడు. అంతేకాదు ఆయన అనుగ్రహం ద్వారా మనకి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపించాడని అర్థం. ఓకే, సో అందరం కలిసి పాడదాం. మరొకసారి బిడ్డలు అందరూ చేస్తుండగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుతా ఉన్నాను. So ready? 1, 2, 3, go. So ready? कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा,
థ్యాంక్ యూ. కలిసి పాడదాం. నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభు. మళ్ళొకసారి నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా. ముందుని పాదర విందాము లందుని చల భక్తి ప్రేమను, ముందుని పాదర విందాము లందుని చల భక్తి ప్రేమను. పొందికగా చేయరావేనా, పొందికగా చేయరావేనా, నందమానందమానందమయ్యు పొంగ నన్ను కన్నయ్య రావేనా యేసు. అందరం చెప్పండి. నన్ను కన్నయ్య రావేనా ప్రభువా, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా. హద్దులేనట్టి దురాశల అవివేకినై కుడియాడ్. అందరం కలిసి పాడతాం. హద్దులేనట్టి దురాశల అవివేకినై కొడియాడి, పొత్తులతో నిక కూటమి, పొత్తులతో నిక కూటమి, వదయ్య 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 తన్. అందరం నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా. దారుణ సంసార వారధి దరిచూపి పోవని కన్నాను, దారుణ సంసార వారధి దరిచూపి పోవని కన్నా. కారణ గురువులింకెవ్వరు, కారణ గురువులింకెవ్వరు. అందరూ లేరయ్యా లేరయ్యా లేరయ్య తండ్రి, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా. నా వంటి దుష్కర్మ జీవిని కేవల మగునిదు ప్రేమిని, నా వంటి దుష్కర్మ జీవిని కేవల మగునిదు ప్రేమిని. దీవించి రక్షింపని పూడే, దీవించి రక్షింపని పూడే. అందరం రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా. మళ్ళొకసారి అందరం నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభు. చివరిసారి నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా, నన్ను కన్నయ్య రావేనా యేసు, నన్ను కన్నయ్య రావేనా ప్రభువా. అందరం చెప్పండి, మీకు దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. మరి యొక్క చివరి కీర్తన ఒక మెడ్లీ సాంగ్ని పాడుకొని నెక్స్ట్ ప్రోగ్రాంలోనికి మనం వెళ్దాం. సో ఈ సమయంలో దేవుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం అని వచ్చి దేవదూతలు చెప్పినటువంటి మాట. సో అందరం కలిసి ఈ కీర్తన పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు అందరికీ వచ్చినటువంటి కీర్తనలే కాబట్టి మాతో పాటు మీరు ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని స్తుతించాలని కోరుతా ఉన్నాం. అందరం చప్పట్లు కొడదామా? లెట్స్
shall clap our hands and give praise to the Lord. నూతన పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భుజనంబుకెళ్ళను సౌఖ్య సంభ్రమాయెను. ఆకాశంబునందున మ్రోగు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. అందరం కలిసి In excelsis Deo, Gloria. In excelsis Deo, O little town of Bethlehem, how still we see thee lie. Above thy deep and dreamless sleep, the silent stars go by. Yet in the darkness shine the everlasting light. The hopes and fears of all the earth are met in thee tonight. Andram Gloria. In excelsis Deo, Gloria. In excelsis Deo. Come, holy faithful, joyful and triumphant. Oh, come ye to Bethlehem. Come and behold him, born the King of angels. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ, ఈ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్య మాయన రూప, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ప్రతి ఒక్కరు ఒక్కసారి తనలో ఉంచి నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. హల్లెలూయా. అందరం శబ్దమా బిగ్గరగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి కూర్చుందాం. ఈ యొక్క సమయంలో మన యొక్క యూత్ టీం అందరు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏదైతే వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నారో అందులో నుంచి ఒక స్కిట్ని ప్రజెంట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సమయాన్ని నేను యూత్ టీంకి అప్పగిస్తూ ఉన్నాను.
దయచేసి అందరూ గమనించాలి. మీరు చూడబోతున్నటువంటి ఈ స్కిట్ ఇది యథార్థ సంఘటన. ఆహాబు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నప్పుడు, ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన మీరు చూడబోతూ ఉన్నారు. ఆ యొక్క కాలంలో విగ్రహారాధన అధికంగా ఉన్నది. వారు బయలుదేవతను పూజించేవారు. ఆ సమయంలో ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై నీవు వెళ్ళి ఆహాబును కలుసుకోమని చెప్పాడు. ఆ సమయంలో ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలుతో కలిసి వారి యొక్క బయలుదేవతను ఆరాధిస్తూ ఉన్నారు. బయలుదేవత ప్రవక్తలారా, మీరు మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. నా దేవుడైన యెహోవా నన్ను మీ ముందుకు పంపించాడు. ఇదిగో మీకు ఒక సవాలు విసురుతున్నాను. ఇదిగో ఇక్కడ కట్టెలు కనబడుతున్నాయి. వాటిని మీరు మీ యొక్క దేవతకు ప్రార్థన చేసి దానిని వెలిగిస్తే మీ దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. ఒకవేళ మీరు అలా చేయని పక్షంగా నా దేవుడు నిజమైన దేవుడని మీరు నమ్మాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. రండి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. బయలుదేరుతా బయలుదేరుతా బయలుదేరుతా. మా ప్రార్థన ఆలకించావు దేవతా, దేవతా రా, ఇప్పుడే వెలిగించు. అరే మనందరూ కొట్టుకుందారండి రా. మన శరీరాన్ని కొట్టుకుంటే దేవత వచ్చి ఇవన్నీ వెలిగించేస్తుంది. మనల్ని మనం గాయపరుచుకుందాం. బయలుదేరుతా రా, వెలిగించే వెలిగించే. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో లేపండి. ఒకవేళ గాఢ నిద్రలో ఉన్నాడేమో లేపండి. ఇంకా కఠినంగా మీరు పరీక్ష చేసుకోండి. మీ దేవుడు ఒకవేళ మిమ్మల్ని చూసి దిగి వస్తాడేమో. ఒకవేళ మీరు ఆ కర్రలకి తడపాలి, నూనె పోసి వెలిగించి చూడండి. నూనె పోయండి, వెలుగుతుందేమో చూడండి. మీ దేవుడు నిజమైన దేవుడైతే మీరు ప్రయత్నం చేయండి. మా దేవుడు నిజమైన దేవుడే, వచ్చేస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోతాడు. చూడు 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 చూడు. కోసేసుకుందాం. దా 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 దా. కోసేసుకుంటే దేవుడు వచ్చేస్తాడు. ప్రార్థించండి. వస్తాడేమో మీ దేవుడు, చూద్దాం. ప్రార్థన చేయండి. అయ్యా, మా దేవుడు ఇంకా రాడయ్యా. మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. ఇంకా మా దేవుడు మేము అలసిపోయామయ్యా.
మీరు పక్కకి తొలగండి, పక్కకు రండి. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, దయచేసి నా ప్రార్థన ఆలకించు. దేవా, ఇశ్రాయేలులకు దేవుడు వయ్యుండి నీ యొక్క వాగ్దానము చేసి వారిని నడిపించి ఇదిగో వారికి ఒక రాజును అనుగ్రహించినావు. హృదయములను నీ తట్టుకు తిరగ చేయదుమనియు ఈ జనులకు తెలియచేయనట్లుగా నా ప్రార్థనను అంగీకరించము దేవా. దేవా, నా ప్రార్థన అంగీకరించి వీరికి నీవే నిజమైన దేవుడు అని తెలియచేయము. ఇశ్రాయేలు ప్రజలను నీవు రక్షించావు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైనా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిప్పెదవనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన ఆలకించు. దేవా, ఈ ప్రార్థన నీ నామములో నీ యొక్క విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న నాకు ఈ ప్రజలను రక్షించిన దేవుడవైను దయచేసి నా ప్రార్థనలకు అంగీకరించుము దేవా. దేవా, నీవు అనాది కాలమందే నీవు ఇశ్రాయేలు ప్రజలను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు తన మహిమను చూపిస్తూ ఉన్నాడు. మీరు చూస్తారు కదా, దేవుడు తన నామాన్ని బయలుపరిచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే తన ప్రజలను సిగ్గుపడనీయడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడదాం. అలాగే నిలబడి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఏదైతే మనం ఈరోజు ఇది చూసామో అది నిజంగా ఏలియా ప్రార్థన చేసినప్పుడు నిజంగా జరిగినటువంటి సంఘటన. అప్పుడు అక్కడంతా ఎంత భయం కలిగి ఉంటుంది. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి పరిశుద్ధిని మనము స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ఒకసారి తలలు వంచి మన జీవితాలను దేవునికి సమర్పిస్తూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. జస్ట్ ప్లీజ్ కమ్ టు ద సెంటర్. ఇంకా ముందుకి వెనుకున్న వాళ్ళు ముందుకి రావాలని కోరుతా ఉన్నాను. దేవుణ్ణి ఆరాధిద్దాం.
ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మీ హృదయాలు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఒకసారి మన హృదయాలను దేవుని వైపు చూపిస్తూ, మనం సేవిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రత్యేకింపబడినటువంటి వాడు. నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్నటువంటి మన దేవుని సన్నిధానంలో మనం చేరి ఉన్నాం. ఈ సమయంలో దేవునికి ఒక మాటను చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభు యేసుడు యేలును. అందరం కలిసి హల్లెలూయా, హల్లెలూయా, ప్రభు యేసుడు యేలును. హల్లెలూయా, హల్లెలూయా, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు, అర్హుడవు, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు, అర్హుడవు నీవు. అందరం ఒకసారి ఎంత గొప్ప దేవుడు, నిత్యము వేవేల దూతల చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి మన దేవునికి ప్రతి ఒక్కరు మన హృదయాలను సమర్పిస్తూ, ఆయన సర్వలోక సృష్టికర్త, ఈ సర్వలోకాన్ని సృష్టించి సమస్తమును చేసినటువంటి దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనకి దగ్గరగా ఉండే దేవుడు, మనకి ఇమ్మానుయేలు దేవునిగా ఈ లోకానికి వచ్చి మనతో మనలో ఉంటూ మనల్ని ధైర్యంతో నింపి నడిపిస్తున్నటువంటి మన దేవునికి ఆరాధనను చెల్లిద్దాం. హల్లెలూయా, అందరం కలిసి నోరు తెరిచి హల్లెలూయా, for the Lord God Almighty reigns. Hallelujah, hallelujah, Yehovah
చెల్లిస్తాను. మీ యొక్క సాయంత్రకాల సమయంలో దేవ మేమందరము దేవ ఈ రీతిగా సంఘంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మా జీవితాలు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవ. అవును, నీవు సర్వలోకాన్ని ఒక్క నోటి మాట ద్వారా సృష్టించినటువంటి దేవుడవు దేవా. ఆకాశ పక్షులను మేము చూస్తున్నటువంటి ఈ యొక్క సృష్టి దేవ, దీని అంతటిని సృజించినటువంటి దేవుడవు నీవు దేవ. ఆకాశము నుండి వర్షాన్ని కురిపించే దేవుడవు, అగ్నిని కురిపించినటువంటి దేవుడవు దేవ నీవే దేవ. ఏలియా దేవ మా వంటి మనుషుడైనప్పటికీ తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవ నీ గొప్పతనాన్ని, నీ కార్యాలను దేవ సృష్టి ద్వారా కనపరిచినటువంటి దేవుడుగా నిన్ను స్తుతిస్తున్నాం. వేవేల దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి మా దేవ, మా జీవితాలను నీకు అర్పిస్తూ స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడమైనటువంటి దేవునికి దేవ మా యొక్క జీవితాలను నీకు సమర్పిస్తూ దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి దేవా ఆ సింహాసనాన్ని, ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తండ్రి నీ రక్తాన్ని కార్చి దేవ నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని దేవ, ఎవరైతే నీ యొక్క నామం ముందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ దేవుని పిల్లలయ్యే భాగ్యాన్ని, అధికారాన్ని మాకు దయచేసి దేవ ఈరోజు అబ్బా తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీకు ఆరాధన చెల్లించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతగా ప్రేమించిన మా దేవునికి మేము ఏం అర్పించగలం తండ్రి. విరిగి నలిగిన హృదయంతో మీరు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకొని ఈ యొక్క చిన్న స్థుతి ఆరాధన మీ యొక్క పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి మనకు కుడి హస్తాన్ని దేవుని వైపు చూపిస్తూ ఏదైతే విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నామో ఆ విశ్వాసాన్ని నోటి ద్వారా ఒప్పుకుందామా. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాము. అందరం శబ్దం బిగ్గరగా ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రతి ఒక్కరం చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుద్దాం. ఈరోజు ఏదైతే సీన్ చూసామో ఆ రోజు నిజంగా ఆకాశం నుండి ఆ యొక్క అగ్ని కురిపించి ఉండుంటే ఎంతమంది దేవుని యొక్క మహిమను వాళ్ళు చూసి దేవుని ఘనపరిచి ఉండుంటారు. సో ఈరోజు ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ద యూత్ మెంబర్స్. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిస్తూ దేవుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మరొకసారి యూత్ వాళ్ళు వచ్చినట్లయితే అలాగే నిలబడి ఉన్నాం కాబట్టి మనం అలాగే దేవుని స్తుతిద్దాం. సంధ్య and team youth members and kids, Sunday school kids, please. ప్రతి ఒక్కరం సో ఈ యొక్క క్యాంప్ ఫైర్ చుట్టూతో అందరు గ్యాదర్ అవ్వాలని కోరుతున్నాను. ఇంకా ఇంతవరకు సో కెన్ యూ ఫార్మ్ ఎ సర్కిల్ హియర్. ఒకసారి అందరు కొంచెం స్ప్రెడ్ అయ్యి ఇక్కడ దగ్గరికి రావాలని కోరుతూ ఉన్నాము. సో అట్లీస్ట్ సెమీ సర్కిల్ అన్న చేస్తే ఓకే. సో మనం ఒక యాక్షన్ సాంగ్ని అందరం చేయబోతా ఉన్నాము. సుగీత, శృతి, ఎంతమంది ఆనందంగా ఉన్నారు. ఒకసారి అందరం కలిసి దేవుని ఘనపరుద్దాం. ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ వీళ్ళని చూస్తూ మీరు సర్కిల్గా ఫామ్ అయ్యి అందరు ప్రతి ఒక్కరు యాక్షన్ సాంగ్ని చేయాలని కోరుతా ఉన్నాను. మ్యూజిక్ ప్లే అవుతుండగా ఒకసారి ప్రతి ఒక్కరు మనం చప్పట్లు కొడుతూ యాక్షన్ చేస్తూ దేవుని మహిమపరుద్దాం.
సో ప్రతి ఒక్కరు చూసి వేయాలని కోరుతా ఉన్నాను. మీరందరూ ప్రతి ఒక్కరు వేయాలి. చేర్చుకో రక్షకునిగా ఎంచుకో, యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పాడుడి గీతములు హల్లెలూయా, నీతుడి నాదములు హల్లెలూయా. పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. ఆకాశమున వింత గొల్పెను, అద్భుత తారను గాంచిరి. ఆకాశమున వింత గొల్పెను, అద్భుత తారను గాంచిరి. పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు, పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు. పాడుడి గీతములు హల్లెలూయా, నీతుడి నాదములు హల్లెలూయా. పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. రాజులకు రాజు యేసయ్యా, పశువుల పాకలో పుట్టాడయ్యా. రాజులకు రాజు యేసయ్యా, నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా. గొల్లాలు జ్ఞానులు వచ్చిరయ్యా, దూతాలు పాఠాలు పాడిరయ్యా. గొల్లాలు జ్ఞానులు వచ్చిరయ్యా, దూతాలు పాఠాలు పాడిరయ్యా. ఈ వార్తను చాటింప పోదామయ్యా, ఈ వార్తను చాటింప పోదామయ్యా. పోదాము ఆహా పోదాము, పద పోదాము, మనం పోదాము. పోదాము పోదాము పయనముదాము, శుభవార్త చెప్పపోదాము. పోదాము పోదాము పయనముదాము, శుభవార్త చెప్పపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము, శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము, శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము. పోదాము పోదాము పయనముదాము, శుభవార్త చెప్పపోదాము. పోదాము పోదాము పయనముదాము, శుభవార్త చెప్పపోదాము. శ్రీయేసన్ననట రాజులకు రాజు అట, శ్రీయేసన్ననట రాజులకు రాజు అట. రాజులందరికయో యేసే రాజు అట, రాజులందరికయో యేసే రాజు అట. పదరా హే పదరా హే పదరా పోదాము రన్నా, శ్రీయేసుని చూడ పదరా పోదాము రన్నా. పదరా పోదాము రన్నా, శ్రీయేసుని చూడ పదరా పోదాము రన్నా.
ఓకే, రెడీ ఫ్రమ్ ద ఫస్ట్. మళ్ళీ అందరం కలిసి. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, ho, ho. మీరు ఫ్రీగా Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, 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 ho. Can you do the Santa boogie? Drink your milk and eat the cookie. Can you do the Santa boogie? Ho, ho, ho. Can you do the reindeer gallop in the sky so very high up? Can you do the reindeer gallop? Go, go, go. Come on, everybody. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, 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 ho. Can you dance just like an elf? Time to get off from the shelf. Can you dance just like an elf? Yo, yo, yo. Can you do the snowman shuffle? Do it once, then do it double. Can you do the snowman shuffle in the snow? Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, ho, ho. Everybody put your hands up high. Everybody bring your hands down low. Everybody do Christmas lights. Ho, 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 ho. Santa boogie. Freeze. Reindeer gallop. Freeze. Elf dance. Freeze. Snowman shuffle. भंवर के बीच में तू कहता है थम जा, ये मेरी ताकत है, तू ही मेरा ईमान। भंवर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। తెలుగులో శబ్దం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. పడే
ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే आते मेरे खिलाफ जब शत्रु के जलते तीर, ये जब दुश्मन ले आता मुझको बांधने जंजीर, तू ढाल बनकर मेरी करता हर एक तीर तबाह, तेरे नाम से ही हो जाता है हर जंजीर का नाश। ईमान भी तू, चट्टान भी तू, मेरे दिल और मेरी जान भी तू, जो तूने दिया मुझे वो जश्न का ऐलान भी तू। मैं गाऊंगा, चिल्लाऊंगा, जी भर के खुशी मनाऊंगा, लहरों पे चलते कदमों के निशान तेरे मेरी शान भी तू। बीमारी देख तेरा सर झुका, मुझ पर तेरा बस ना चल सका, ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురు పడే అలలెన్నైనా అవి నీ అందరం ఒకసారి నిలబడితే పాదముల దేవుని స్తుతించుకుందాం కాసేపు. అందరూ నిలబడాలి. ఎగసి పడే అలలలో నీవే ఆశ్రయ దుర్గము ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. आज भी मेरे साथ है खड़ा, आने वाले कल में भी होगा। ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల చిందనే నిగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే అవి నీ పాదముల క్రిందనే. అందరం హల్లెలూయా చెప్దాం. Making melody in my heart unto the King of Kings. Come so
ప్రార్థన చేసుకుందామండి. ప్రభా మహిమల తండ్రి, సర్వశక్తుడ, సర్వోన్నతుడ, సమస్తము తెలిసినవాడ, సృష్టికర్త, నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ క్రిస్మస్ టైంలో తండ్రి ప్రభా ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో తండ్రి ప్రభా నీ హస్తం ఉంచి తండ్రి ప్రభా ప్రతి బిడ్డ తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగే లైఫ్ చర్చికి సంబంధించినటువంటి కుటుంబాలు కానీ, అలాగే నీ వాక్యంలో ఎదుగుతున్నటువంటి కుటుంబాలు కానీ తండ్రి ప్రభా, వాళ్ళందరినీ కూడా క్రిస్మస్ టైంలో తండ్రి ఏ కార్యక్రమాలు చేస్తున్నారో, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతున్నారో తండ్రి ప్రభా, దైవజ్ఞులు ఏ వాక్యం అయితే చెప్తున్నారో తండ్రి ప్రభా, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మీరు మా తండ్రి అభ్యుదయ కాలనీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. గతంలో ఏ విధంగా ఉండేదో అభ్యుదయ కాలనీ ఈ రోజున తండ్రి ప్రభా ఏ విధంగా తయారైందో తండ్రి ప్రభా, నీ హస్తం తండ్రి అభ్యుదయ కాలనీ మీద ఉంచండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని తండ్రి ప్రభా ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యం ఎదిగిలా చేయలేదు అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఇదివరకు ఉన్నటువంటి గృహాలకి తండ్రి ఇప్పుడున్న గృహాలకు చూడండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా నీ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో తండ్రి ప్రభా, గృహాలు లేని వాళ్ళు ఉంటారు తండ్రి ప్రభా, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలో తండ్రి ఇంకా ఏ విధంగా తండ్రి ప్రభా యవనస్తులు వాళ్ళు చదువుకున్న చదువులోను తండ్రి ప్రభా, వాళ్ళు చేసే వృత్తిలోను తండ్రి ప్రభా, అలాగే సండే స్కూల్ బిడ్డలు కూడా తండ్రి వాక్యంలో ఎదిగేలాగా తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి తండ్రి వాళ్ళందరూ కూడా వాక్యంలో ఎదిగేలా చేయాలి అడుగుతున్నాం తండ్రి ప్రభా. ప్రస్తుతానికి తండ్రి ప్రభా నీ రాకడ కొరకు వేచి ఉన్నందుకు తండ్రి ప్రభా ప్రతి కుటుంబం నీ వాక్యం నీ నామానికి తండ్రి ప్రభా నీ పాద సన్నిధిలో తండ్రి ప్రతి కుటుంబం మోకరించి తండ్రి ప్రభా ఆ సమయం వచ్చే వరకు తండ్రి కాచి కాపాడాలి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మా లైఫ్ చర్చికి ఆలయం నిర్మాణానికి తండ్రి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. దానికి కావలసిన వనరులు కానీ తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలోని తండ్రి ప్రార్థన చేసుకునే టైంలో తండ్రి మా చర్చి గురించి తండ్రి ప్రభా వాళ్ళు ప్రార్థనలో తండ్రి విన్నపాలు చేయగలుగుతున్నాం తండ్రి ప్రభా. అతి త్వరలో తండ్రి మా ఆలయాన్ని పూర్తి చేయగలుగుతున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఇంకా ఎవరైతే తండ్రి వాక్యంలో ఎదగవలసిన వాళ్ళు ఉన్నారో, వాక్యంలో ఇంకా మాకు రావాల్సిన వాళ్ళు ఉన్నారో తండ్రి ప్రభా, వాళ్ళందరూ కూడా మార్చండి తండ్రి ప్రభా. నీ రాకడ సమయానికి తండ్రి ప్రభా ప్రతి కుటుంబం కూడా తండ్రి వాక్యంలో ఎదిగేలా చేయగలుగుతున్నాం తండ్రి ప్రభా. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో తండ్రి ముందు నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభా కూడి వచ్చిన బిడ్డలు తండ్రి ఏ విధంగా అయితే వచ్చారో తిరిగి మళ్ళా వాళ్ళ గృహానికి వెళ్ళేటప్పుడు తండ్రి ప్రభా అదే ప్రయాణంలో జాగ్రత్త కాచి కాపాడండి తండ్రి ప్రభా. సక్రమంగా ఇంటికి చేర్చే వరకు తండ్రి నీ హస్తం వారి మీద ఉంచండి తండ్రి ప్రభా. ఇంతవరకు జరిగిన ప్రతి విషయంలోని తండ్రి సహకరించినందుకు నీ కృతజ్ఞత వందనాలు తండ్రి ప్రభా. అతి త్వరలో రానయ్యన్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.